12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద 30 నెలల్లో మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నిన్నమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన, వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికి 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crores దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతిని ఆపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2,600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటూ అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3,000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం. లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదన్నా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినా కదా, మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పికొడతలేం? మనం టెంపుల్స్ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సుదీర్ఘ కాలంగా ఉన్న వర్గీకరణ కావచ్చు, 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల లెక్కలు లేకపోతే లెక్కలు తీసినాం కదా. ఏదైనా ఈ 30 నెలల చెయ్యని పని ఏదన్నా ఉందా? 67,000 మొత్తం హిస్టరీ తీసుకోండి, ఏ స్టేట్ కానీ ఎగ్జాక్ట్ 15 నెలల 67,618 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందా? వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇచ్చినాం కదా. మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ అసెంబ్లీలో పెట్టినా రేపు అందరినీ కావాలంటే ఎవరైనా ఛాలెంజ్ చేయమని పరేడ్ గ్రౌండ్లో అందరినీ మొత్తం లెక్క పెట్టి 1 by 1 ఫేషియల్ రికగ్నేషన్ యాప్ పెట్టుంది. మొత్తం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినో లెక్క తీయాలి. అంతకుముందు ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వ జీతభత్యాలు ఇచ్చేది. ఇవాళ 1వ తారీఖు నాడు అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వల్ల కూడా ప్రభుత్వానికి పనిచేసే ప్రతి వాడికి 5వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జీతం రావాల్సిందే అని ఈరోజు పని పెట్టుకొని ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నా, క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. వరి ధాన్యమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఎంత ఎవ్రీ ఇయర్ 56,000 తగ్గుకుంటూ పోయారు గవర్నమెంట్ స్కూల్స్లలో. లాస్ట్ 2 నెలల నుంచి లాస్ట్ టైం 50,000, ఈసారి 1,50,000 స్టూడెంట్స్ పెంచారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ గ్రాఫిక్లో పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలు నమ్మకంతో జాయిన్ అవుతారు. అన్ని టెంకాయలు కొట్టిపోయిండు. టిమ్స్, నిమ్స్, అల్వాలు, ఎల్బీ నగర్, వరంగల్, ఉస్మానియా అని టెంకాయలు కొట్టుడు తప్ప తట్ట మట్టన్న తీసిండా? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. శిల్పారామంలో
ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఇప్పుడు సేమ్ సనత్ నగర్ తిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు